నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను లవ్లీ. యుగ యుగాలుగా నేను ఆ మణిని రక్షిస్తున్నాను. నేను కర్తవ్యాన్ని బాధ్యతల్ని నెరవేరుస్తూ నేను నా కుటుంబాన్ని నా ప్రేమని పూర్తిగా మర్చిపోయాను. కానీ ఈ రోజు నాకు ఆ కుటుంబం దొరికింది. నన్ను ప్రేమించే మనుషులు దొరికారు. అలాంటిది వీళ్ళందరినీ వదిలేసి నేను ఎలా వెళ్తాను? ఒకవేళ నీకు కష్టంగా ఉంటే నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నువ్వే వెళ్ళిపోవాలి. అయినా నువ్వు వెళ్ళక తప్పదు. ఆయన వెళ్ళనని మొండికేస్తే మా వాళ్ళందరికీ నీ నిజ రూపాన్ని చెప్పేస్తాను. ఆ తర్వాత చూడు, వాళ్ళంతా నిన్ను ఎలా మెడపెట్టి బయటికి తరివేస్తారు. నీ మంచి కూడా చెప్తున్నాను. తెల్లవారి లోపు ఇల్లు వదిలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను బెదిరిస్తావా? నువ్వు నన్ను ఎందుకు బెదిరించావో చెప్పు. నీ మాటలకు నేను బెదిరిపోతాననుకున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? నా గురించి ఏమనుకుంటున్నావు? నాయనా, నన్ను వదిలిపెట్టు ప్లీజ్. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను లవ్లీ. ఇప్పుడే మొదలవుతుంది అసలైన కథ. అయ్యో, ఎందుకు ఇలా చేసావు నాయనా? ఇంత చిన్నగా అయిపోయానేంటి? నాయనా, నాయనా ప్లీజ్ నన్ను మామూలు మనిషిని చేయి. చిన్న చీమల్లాంటి జీవుల మాటలు నాకు వినిపించావు. నాతో నువ్వు అలా ప్రవర్తించకూడదు. నేను నిన్ను రౌడీల నుంచి రక్షించాను. నీకోసం మణిని వెతికాను. నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను. నువ్వు విశ్వాసఘాతకురాలివి. నాయనా ప్లీజ్ నన్ను మామూలు మనిషిని చేసే. నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్లీజ్ నాయనా. నాయనా, నువ్వు అలా ఎందుకు లెక్కలేస్తున్నావు? నువ్వు నీ ఉపకారాల్ని లెక్క పెట్టినప్పుడు మరి నేను కూడా లెక్కలు వెయ్యాలి కదా. అయినా నా లెక్క ప్రకారం నువ్వు నాకు చేసిన ఉపకారాలు నేను నీకు చేసిన ఉపకారాలకి చూస్తే మనిద్దరి లెక్క సరిపోయింది. నువ్వు నాకు ఇంట్లో స్థానం ఇచ్చిన దాని గురించి చెప్పాలంటే ఇక ఇప్పుడు ఆ లెక్కను కూడా నేను సరి చేస్తాను. నాయనా ప్లీజ్ నాయనా. నాయనా ఏంటది? వద్దు వద్దు నాయనా. నాయనా నన్ను వదులు నాయనా. నాయనా నన్ను వదిలిపెట్టు. నువ్వు నాకు ఈ ఇంట్లో ఉండడానికి ఆశ్రయం ఇచ్చావు. మరి నేను నీ కోసం ఒక కొత్త ఇంటినే సృష్టించాను. ఇక సంతోషంగా ఉండు లవ్లీ. గృహప్రవేశం చెయ్యి. వద్దు నైనా ప్లీజ్ వదులు. నైనా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఒక విశ్వాసఘాతకురాలితో ఇలాగే ప్రవర్తించాలి. ఇంకెప్పుడు నిన్నేమీ అనను. సారీ, నా వల్ల తప్పయింది. నన్ను వదిలిపెట్టు. ఇక చాడి చప్పుడు లేకుండా దీని లోపలే ఉండు. నైనా ఇలా ఎందుకు చేస్తున్నావు? నైనా ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నన్ను బయటకు తీసుకురా. నైనా ప్లీజ్ నైనా, దయచేసి నన్ను వదిలిపెట్టు. నైనా నాకు ఊపిరి అడ్డం లేదు. దీనిలోంచి బయటకు తీ. నైనా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నైనా నైనా నన్ను క్షమించు. నేను నీకు చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నా. నా వల్ల తప్పు జరిగింది, క్షమించు. ఎప్పుడు నేను ఒక చిన్న మాట కూడా అనను. లేదు లవ్లీ, ఈ రోజు నుంచి నువ్వు నాలా బతకాలి. నేను నీలా బతుకుతాను.
ఇంతకాలం నీ వంతు పనులు కూడా నేనే చేశాను. ఈ రోజు నుంచి నీ బంధాలు బాధ్యతలు కూడా నేనే నిర్వర్తిస్తాను. నీకు చెందాల్సిన ప్రేమ, ఆప్యాయత అన్నీ ఇక నావే. ఈ గురుకలు పెట్టడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? ఎవరు ఎవరు ఏంటి? ఏమైంది నీకు? నేనే నీ కార్తీక్ని, నీ భర్తని. రోజు ఇక్కడే పడుకుంటానుగా. అసలు నేనెవరో తెలియనట్టే రియాక్ట్ అవుతున్నావేంటి? ఎందుకు అరుస్తున్నావు? సరే అవన్నీ వదిలేసి, నువ్వు నిద్రపోతున్నప్పుడు భలే క్యూట్ గా ఉంటావు తెలుసా? కార్తీక్ వదులు, నాకు బోల్డ్ పనులున్నాయి, నేను వెళ్ళాలి. అయ్యో లవ్లీ, ప్రేమించుకోవడానికి మించిన పని ఈ లోకంలో లేనేలేదు. చెప్పానా వద్దని? లవ్లీ, లేదు లేదు, నువ్వు నా ప్రేమ లంచం ఇవ్వకుండా బయటికి వెళ్ళనిచ్చేదే లేదు. కార్తీక్ చెప్పాను కదా ఇప్పుడు లేదు లేదు లేదు, నాకు ఇప్పుడు కావాలి. ఏ లవ్లీ, ఇవ్వమంటుంటే మళ్ళీ పారిపోయింది. ఏం భార్య దొరికింది నాకు. బయట ఎవరైనా ఉన్నారా? నన్ను ఇక్కడి నుంచి తీయండి. కార్తీక్, అత్తయ్య గారు, అక్క. కమాన్ లవ్లీ, నువ్వే ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఆ నైనా అందరినీ వెర్రివాళ్ళని చేస్తుంది. ఎలాగైనా బయటపడి అందరికీ నిజం చెప్పాల్సిందే. మరి అందుకు నేనేం చేయను? ముందు నేను కార్తీక్ దగ్గరికి వెళ్తాను. అన్నిటికంటే ముందు టీ పెడతాను. ఎంత అద్భుతంగా టీ పెడతానంటే అందరూ నన్ను మెచ్చుకోవాల్సిందే. ఏమిట్లయితే నేను రోజుకు 10 సార్లు ఎక్కేదాన్నో అవే ఈ రోజు హిమాలయాల కన్నా ఎత్తుగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా మెట్లెక్కాలి? ఓరి భగవంతుడా, ఈ జనాలు రాక్ క్లైంబింగ్ ఎలా చేస్తారు? అరే లవ్లీ, నువ్వప్పుడే టీ పెట్టేశావా? నేనొచ్చి పెట్టేదానిగా. అది అక్క, ఈ రోజు టీ నేనే పెట్టాలి అనుకున్నాను, అందుకే పెట్టేశాను. అది సరే, కానీ టీ గిన్నెలేవి? లవ్లీ, నువ్వు
నువ్వు టీ దేంట్లో పెట్టావు? గిన్నెలేవి కనిపించడం లేదే. ఆ, ఆ, అది నువ్వు పాల గిన్నెలో టీ చేయలేదు కదా? ఓహో, పాలన్నీ గిన్నెలో అలాగే ఉన్నాయి. లవ్లీ, నువ్వు టీ ఎందులో పెట్టావు? ఆ, అక్క, నిన్నటి పాలు అలాగే ఉన్నాయి. నిన్నటి పాలు ఫ్రిడ్జ్ లో ఉంటే వాటిని వేడి చేసి నేను టీ పెట్టేశాను. ఆ తర్వాత బౌల్ ని శుభ్రంగా కడిగి లోపల పెట్టేశా. ఇక నేను వెళ్తాను, టీ ఇవ్వాలి, చల్లబడిపోతున్నాయి. పద. అది సరే కానీ ఫ్రిడ్జ్ లో నిన్నటి పాలున్నాయా? నాకు గుర్తులేదే. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు రాక్ క్లైంబింగ్ ఎంత కష్టపడి చేస్తారు. కార్తీక్, 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 నా వాయిస్ వినిపించట్లేదనుకుంటా. మరొక ప్లాన్ ఏదైనా వేయాలి. నేను నేను ఇప్పుడు ఏం చేయను? కార్తీక్, నేను ఫోన్ చేస్తాను. ఫోన్ ఇప్పుడు నా దగ్గర లేదే. కార్తీక్, టీ నువ్వే చేసావా? మరైతే హ్యాపీగా తాగుతాను. సూపర్. నువ్వింత బాగా టీ చేస్తే నేనిక ప్రతిరోజు నీ చేతి టీనే తాగుతాను. కార్తీక్, తను నైనా. కార్తీక్, నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు. ఇది అసలు కార్తీక్ తో ఏం మాట్లాడుతుంది? నాగిని కన్నా ఇది తిన్ని నేను ఇప్పుడేం చేయలేనే. నైనా, నేను కార్తీక్ దగ్గరికి ఎన్నటికీ వెళ్ళనివ్వను. ఎవరో ఒకరికి తన గురించి చెప్పాలి. ఎవరితో చెప్పను? మావయ్య గారు, నేను లవ్లీని. మావయ్య గారు, అయ్యో వద్దు వద్దు. మావయ్య గారు, మావయ్య గారు. లవ్లీ, బతికిపోయావు నువ్వు. అరే కమల, చూడు అమ్మాయి గౌరీ ఎలా చేస్తుందో, అచ్చం అలాగే ప్రయత్నించు. అయ్యో ఏంటమ్మా ప్రియా? చూడమ్మా, పాపడాలు ఒకదాని మీద ఒకటి వేయకూడదు, కిందన్నవి పచ్చిగా ఉండిపోతాయి. అరే అయినా నైనా ఎక్కడుంది? కనిపించడమే లేదు. ఉదయం నుంచి అసలు కనిపించడే లేదు. నైనా, నేను వచ్చేసాను. లవ్లీ, అసలు ఏమైంది నీకు? నిన్న కూడా నేను నైనాని పిలిచాను, పిలిస్తే నువ్వు వచ్చావు. ఇప్పుడు కూడా నువ్వే వచ్చావు. అదే అత్తయ్య గారు, ఏదో పరచారంలో ఉండన్నాను. ఇప్పుడు నైనా ఎక్కడుందో నాకు తెలుసు.
తను ఎక్కడుంది? జ్ఞాపకం వచ్చింది. ఇందాక తను బజార్కి వెళ్ళింది. మీ అందరి కోసం ఏమో కొంటానంది. అవునా? నిజంగా నైనాకి మనందరం అంటే ఎంత ప్రేమ. ప్రతి క్షణం మనందరి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అవునత్తయ్య గారు, అది నిజమే. అమ్మాయి మంచి గుణవంతురాలు. సకాలంలో పనులు క్షణాల్లో టకటకా చేసేస్తుంది. నేనైతే ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉంటాను, ఇన్ని పనులు తనొక్కతే చిటికలో ఎలా చేస్తుంది అని. అంతేగా? ఒకసారి చూద్దాం లవ్లీ వాలకం ఎలా ఉందో. ఉదయం నుంచి తన బందీలా పడుంది. లవ్లీ, చెప్పండి అత్తయ్య గారు. చాలా టైం అయింది. నైనా ఇంకా తిరిగి రాలేదే? వచ్చేసింది కదా. తనని ఇంతకు ముందే నేను హాల్లో చూశాను. అవునా? మరి నాకెందుకు కనిపించలేదు? నేను హాల్లో నుంచే వచ్చానే. సర్లే, నేను వెళ్ళి మళ్ళీ చూస్తాను. అరేవా, ఈ పూలు చాలా అందంగా ఉన్నాయే. అమ్మగారు మీకు పువ్వులంటే ఇష్టమని తెలుసు, అందుకే మీకోసం తీసుకొచ్చాను. అత్తయ్య గారు, మీరు లవ్లీని ఎక్కడైనా చూసారా? చూశాను, తను వంటగదిలో ఉంది. అది సంగతి. వంటగదిలో ఉంది, కానీ నేను మాత్రం ఇంట్లో ఉన్న గదులన్నీ వెతికేస్తున్నాను. తనున్నది వంటగదిలో. అక్కడ చూడకుండా ఇల్లంతా పదే పదే వెతికి విసిగిపోయాను అనుకోండి. ఈ మధ్య అమ్మాయి కనిపించు కంగారు పడుకు, వంటగదిలోకి వెళ్ళు. అమ్మగారు మీకోసం చిన్న కానుక తెచ్చాను, మీ గదిలో పెట్టాను, వెళ్ళి చూడండి. లవ్లీ, ఓయ్ లవ్లీ. అక్క, నేను ఇక్కడే ఉన్నాను. కానీ నువ్విక్కడ నేను ఇప్పుడే చూశాను కదా. సరే, అది వదిలే. ఉదయం నుంచి నా బ్రెయిన్ పని చేయటమే లేదు. నేను అసలు ఎందుకు వచ్చానంటే, అదే అనులకిలా వాటర్ కలర్స్ ఎక్కడ పెట్టారో దొరకడం లేదు. ఇల్లంతా వెతికాను, కనిపించలేదు. అరే, ఇదేంటి నువ్వు కళ్ళెందుకు మూసుకుంటున్నావు? ప్రియా కాలమర్లో ఉంది. అవునా? అదేంటంటే నేను మర్చిపోయాను. జ్ఞాపకం చేసుకునేందుకు కళ్ళు మూసుకొని ప్రయత్నించాను. నైనా, అక్క, నేను ఇప్పుడే వస్తాను. నైనా, శివపురాణం ఎక్కడ పెట్టావు? ఈ నైనా ఎక్కడుంది? నైనా, నైనా, ఈ డబుల్ యాక్షన్ చేస్తూ చేస్తూ నువ్వు పిచ్చెక్కి చేస్తావు. ఏదో ఒక ప్లాన్ వేసి ఇందులోంచి బయటపడాలి. నేను ఇప్పుడేం చేయాలి? ముందు మావయ్య గారికి స్పెడ్స్ ఇచ్చొస్తాను. తర్వాత నైనా లవ్లీల కథ ఎలా నడపాలో ఆలోచిస్తాను. నేనేం ఆలోచించానంటే, నైనా ఇంటి పనులు చూసుకుంటే నేను బయట పనులు చూసుకుందాం అనుకున్నా. కానీ అసలు నాకు అవసరమే రాలేదు. తనొచ్చిన వేళ విశేషం గొప్పది. అవునా? అవునక్క, చాలా బాగా చెప్పారు. తనొచ్చినప్పటి నుంచి ఇంట్లో అంతా చాలా మంచి జరుగుతోంది కదా. ఇంక పనుల సంగతి అయితే మనం మర్చిపోయాం. అవునక్క? అరే లవ్లీ, చెప్పండి అక్క. అక్కడే నిల్చుని నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. రా. ఇవన్నీ జరగడానికి నువ్వేగా మూల కారణం. నైనా నువ్వు పనిలో పెట్టకపోతే ఇంత అదృష్టం కలిగేది కాదు. ప్రియక్క, మీరు బజార్కి వెళ్తున్నారా? నీకేమైనా కావాలా? లేదు, నాకేం అక్కర్లేదు. కానీ మీరు బజార్కి వెళ్తున్నారు కాబట్టి అత్తయ్య గారి కోసం ఓ లాటరీ టికెట్ తీసుకురండి. గమ్మత్తు జరగనుంది. లాటరీనా?